या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादाज्जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరం, ఆ సంవత్సరం అంతా గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది చాలామంది ప్రేక్షకులు అడిగారు. అయితే ఇది మనకి ఉగాది కాదు, మన పంచాంగం ప్రకారంగా, మన భారతీయ సంస్కృతి ప్రకారంగా ఉగాది నుంచి మరలా ఉగాది వరకు మనం చెప్పుకుంటూ ఉంటాం. అది నూతన సంవత్సరంగా. కాకపోతే ఇది ఆంగ్ల నూతన సంవత్సరం కాబట్టి ప్రజలకి ఏముందండి, గతం గురించి ఎవరికేం జరిగిందో అందరికీ తెలుసు, వర్తమానంలో ఏం జరుగుతోందో తెలుసు. ఇక భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటటువంటిదే పెద్ద ప్రశ్న, క్యూరియాసిటీ, ఒక జిజ్ఞాస, తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస ఉంటుంది. అంచేత చాలామంది ఈ ఆంగ్ల సంవత్సరంలో ఎలా ఉంటుందని అడగడం ద్వారా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో కూడా ఏది కానీ నా యొక్క కవిత్వం కానీ కల్పనలు కానీ ఏమీ ఉండవండి. సశాస్త్రీయంగా చెప్పడమే మన పద్ధతి. అందుచేత నేను ఎప్పుడు ఎక్కడ చెప్పినా కూడా నా యొక్క స్వానుభవాలో లేకపోతే నా కల్పితాలో నా ఆలోచనలో అందులో చొప్పించడం జరగదు. కేవలము శాస్త్రం కావాలనుకున్న వారు మాత్రం మా ఛానల్ చూడవచ్చు. మేషరాశి వారికి ఈ 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ సంవత్సర ఫలితాలు అనేటప్పటికీ ముఖ్యంగా 4 గ్రహాల యొక్క స్థితిగతుల్ని పరిశీలించవలసి ఉంటుంది ఎవరైనా సరే. అవేంటంటే దీర్ఘకాలం సంవత్సరం పాటు ఒకే రాశిలో సంచరించేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే తెలియజేయడం అవుతుంది. మిగతావన్నీ కూడా కొన్ని గ్రహాలు నెల 15 రోజులు, కొన్ని గ్రహాలు నెల రోజులు, కొన్ని గ్రహాలు అయితే 2.5 రోజులు సంచారం చేస్తూ ఉంటాయి. వాటి గురించి మనకి ఇక్కడ ప్రస్తావనలో చెప్పడం కుదరదు. అవన్నీ మాస ఫలితాలు, పక్ష ఫలితాలు, వార ఫలితాలు, దిన ఫలితాల్లో మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందుచేత ఇక్కడ ప్రధానంగా 4 గ్రహాల గురించి మాత్రమే మనం ప్రస్తావించవలసి ఉంటుంది. నేనే కాదు, ఎవరైనా కూడా సంవత్సర ఫలితాల్లో వాటిని ప్రధానంగా తీసుకోవలసి ఉంటుంది. అందుచేత ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ గోచార ఫలితాలు అనేటటువంటి పూర్తిగా మనము ఇక్కడ చెప్పజాలము. ఎందుకంటే వాటి ఫలితాలు మనం స్థానాన్ని బట్టి చెప్పుకుంటూ పోతున్నాము. నేనే కాదు, మన జ్యోతిష మిత్రులందరూ కూడా ఎంతసేపు స్థానాలు బట్టి వాటి ఫలితాలని చెప్పుకుంటూ వెళ్తాము. అయితే ఇంకా నిజంగా పూర్తిగా విశ్లేషించాలి దీన్ని అంటే మూర్తిమంతము అని ఉంటుంది. స్వర్ణమూర్తి, సువర్ణమూర్తి, రజితమూర్తి, లోహమూర్తి ఇట్లాంటివన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. అలాగే నక్షత్ర వేధ అంటే ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ప్రతి రాశిలో 12 రాశుల్లోనూ కూడా ఖచ్చితంగా 3 రాశులు ఉంటాయి. ఆ 3 రాశుల్లోనూ కలిపి 9 పాదాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ వేధ నక్షత్రాలని వాటిని బట్టి కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇవి మనం సింపుల్గా ఇక్కడ కూర్చొని చెప్పుకోవడానికి చాలదు. దీనికి ఈ గోచార ఫలితాలు తెలుసుకోవాలన్నా కూడా 3-4 గంటల సమయం మనకి ఖచ్చితంగా పడుతుంది. ఇవన్నీ చెప్పుకోవాలి అంటే సంవత్సర ఫలితాలకు కాదు, అంటే మాస ఫలితాలు, దిన ఫలితాలతోటి సహా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే మనకి 3-4 గంటల సమయం పడుతుంది. అట్లా తెలుసుకోవాలి అని అభిలాష ఉన్నవారు ఎవరైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించి మా దగ్గరికి మేము ఇచ్చిన సమయాల్లో మీరు వచ్చినట్టయితే మనం దాన్ని విశ్లేషించి చెప్పడానికి వీలవుతుంది. దాన్ని స్పెషల్గా ఛార్జ్ చేస్తామండి, అందులో ఏం డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మేషరాశి వారికి ముఖ్యంగా 4 గ్రహాలను చెప్పుకున్నాం కదండి. అందులో ఏంటంటే గురుగ్రహము, శనీశ్వర గ్రహము అంటే శనిగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము, ఈ 4 గురించే ప్రముఖంగా మనం ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో అంటే మేష లగ్నం నుంచి మేష రాశి నుంచి మీకు తృతీయ స్థానం అంటే మిథునం,
ఆ 3వ స్థానంలో జూన్ 1వ తారీఖు వరకు ఆయన సంచారం చేస్తూ ఉంటారు. ఆ తదుపరి 30వ తారీఖు 10వ నెల 2026 వరకు ఆయన రాశి మారి మిథునం నుంచి కర్కాటకంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ తదుపరి అక్కడి నుంచి అతిచారం వలన ఆయన మరలా అదే గురువు 31వ తారీఖు 10వ నెల 2026 నుండి సంవత్సరం చివరి వరకు కూడా ఆయన సింహరాశిలో, అంటే 3 రాశుల్లో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే ఆ లాస్ట్లో, అంటే ఆఖరిలో సింహరాశిలో సంచారం చేసేటటువంటి కాలంలో 16వ తారీఖు డిసెంబర్ నుండి మళ్ళీ వక్రగతి కూడా ప్రారంభమవుతుంది. అది ఈ నెల చివరి వరకు, అంటే డిసెంబరు 2026 చివరే కాకుండా 27 జాన్యువరి ఎప్పటి వరకు ఉందో మరి ఆ పంచాంగాలు వస్తే కానీ మనం చెప్పజాలమనుకోండి. ఇది విషయం. కాబట్టి 3 రాశులలో గురుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. మూడవ స్థానంలో జూన్ 1వ తారీఖు వరకు, అంటే మిథున రాశిలో ఆ సంచారం చేసేటటువంటి కాలంలో ఆయన ఏ విధమైనటువంటి శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఎందుకని అన్నట్టయితే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారము శుభప్రదమైన ఫలితములు ఉండదు. అంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తారు అన్నట్టయితే, ఎవరి యొక్క మీరు ఏదైనా పని ప్రారంభిస్తే, ప్రముఖంగా ఇంట కలిసి రచ్చగలవమన్నారు, మొట్టమొదట మన ఇంట్లోనే మనకి దాన్ని అంగీకరించరు. మన సోదరులు కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరో దాన్ని ప్రోత్సహించరు మీకు. అలాగే సాహసం, ఏదైనా ఎందు మీద ధైర్యం చేసి ఓ 10 లక్షలు పెడదాము అన్నట్టయితే 10 లక్షలు 15 లక్షలు మీ ఓపికను బట్టి ఎంతైనా ఇన్వెస్ట్ చేయాలి, పెట్టుబడి పెట్టాలి, కొత్తగా ఏదో ప్రారంభించాలి అన్నట్టయితే అనుకూలమైన ఫలితమునకు గురువు ఇవ్వజాలరు. అలాగే మీ సేవకులు, మీ దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు కూడా అంత స్కిల్ వర్కర్స్ దొరకరు. అది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది జూన్ 1 వరకు. తదుపరి చతుర్థ స్థానమైనటువంటి కర్కాటకంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ 30వ తారీఖు 10వ నెల 2026 వరకు ఆయన అక్కడ ఉంటారు. ఆ పీరియడ్లో 4వ స్థానం అవుతున్నది. 4వ స్థానంలో కూడా గురువు ఏమాత్రము మేషరాశి వారికి సహకరించరు. ఎందుకంటే అక్కడ తల్లిగారి ఆరోగ్య విషయం కావచ్చు, ఆయన ఆశీస్సులు కావచ్చు, ఆమె ఆశీస్సులు కావచ్చు, ఇవేవి మనకు లభించడం కష్టమవుతూ ఉంటుంది. అలాగే కొన్ని విషయాల్లో మా అమ్మగారు కూడా అవి వద్దని కొన్ని మనల్ని వారించేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే విద్య విషయంలోనూ, భూమి విషయంలోనూ, అలాగే గృహం ఏదో కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, గురువు గారు ఆయన ప్రయత్నంగా ఆయన ఏం చేస్తారంటే మీకు సహకరించరు. అలాగే వాహనం విషయాల్లో కూడా వాటిని అమ్మేటటువంటి వాళ్ళు ఉంటారు, షోరూమ్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, అవి కొత్తవి పెట్టుకునే వాళ్ళు ఉంటారు, పాత వెహికల్స్ తీసుకొని వాటిని రిపేర్ చేసి అమ్మేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వారికి కానీ ఉపయోగకరం కాదు 4వ స్థానంలో ఉన్నటువంటి వారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితం ఉండదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా 30వ తారీఖు 10వ నెల వరకు ఉంటుంది. అంటే ఇంచుమించుగా 10 నెలలు అక్కడి వరకు పోయింది. మొదటి అంటే జాన్యువరి 1 నుంచి మనం తీసుకుంటాం కదా, జాన్యువరి 1 నుంచి 30వ తారీఖు అక్టోబర్ నెల అంతవరకు మీకు గురువు అనుకూలత లేదు. తదుపరి ఆయన అతిచారం వలన 5వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆ స్థానంలోంచే మన దృష్టి పడుతుంది కాబట్టి అది అతిచారమైనప్పటికీ అక్కడ ఫలితాన్నే ఇవ్వబోతున్నారు ఆయన గురువు. అంటే మీకు 5వ స్థానంలో గురువు యోగకారకం అవుతుంది. ఇక్కడ ఎంతవరకు 31వ తారీఖు నవంబర్ నుంచి సంవత్సరం అంతం వరకు, చివరి వరకు కూడా అంటే 5వ స్థానంలో ఉండటం వల్ల చాలా మంచి ఫలితాలు ఇస్తారు. మనకి దేవుని మీద భక్తి పెరగటము, అలాగే సంతాన విషయంలో, విద్య విషయంలో, సంతానం అనేప్పుడు మరి ముఖ్యంగా అంతే కదండి, ఉద్యోగ విషయం, సంతాన విషయం, వాళ్ళకి వివాహం అయ్యే వరకు అంతవరకు మన సంతాన విషయంలో వాళ్ళు చదువుకుంటూ ఉన్నట్టయితే వాటికి ఆటల మీద శ్రద్ధ పెరగటము, ఆటల మీద శ్రద్ధ తగ్గటము, చదువు మీదే దృష్టి పెట్టటము, అలాగే వారి మంచి తెలివితేటలు ఉపయోగపడటము, మంచి వారితో స్నేహం చేయటము, ఇట్లాంటివన్నీ కూడా మంచి వివేకంగా ఉండటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మన సంతానం మీద కలుగుతూ ఉంటాయి. అందులో లాస్ట్కి వచ్చాక కొద్ది రోజులు వక్రం ఉందనుకోండి, దాని ఫలితాలు అంటే వక్రంలో ఇక్కడ కూడా మతాంతరాలు ఉన్నాయండి. వక్రంలో కూడా ఎక్కడ వక్రిస్తే అక్కడ ఫలితాన్నే గురువు ఒక్క గ్రహం మాత్రము అదే స్థాన ఫలితాలు ఇస్తుంది అని కూడా
చెప్పబడి ఉన్నది. కాబట్టి అక్కడ ప్రత్యేకించి ఇంక దానికి వేరే మీరు వెతుక్కోవాల్సినటువంటి ఫలితాన్ని వెతుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి 5వ స్థానంలో ఒక 2 నెలల పాటు ఉంటారు. ఆ 2 నెలలు కూడా మీకు శుభప్రదమైన ఫలితాలని ఇవ్వబోతున్నారు లాస్ట్లో. అర్థమైంది కదండి. ఇకపోతే అదే పంచమ స్థానంలో కేతుగ్రహం సంచారం చేస్తోంది. ఈ కేతుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే మనకి సంవత్సరం అంతా కొద్ది రోజుల పాటు ఒక 25 రోజుల పాటు మళ్ళీ మీకు చతుర్థ స్థాన ఫలితాన్ని ఇచ్చినప్పటికీ కూడా 11 నెలల 6 రోజుల పాటు మీకు 5వ స్థాన ఫలితాన్ని ఇస్తారు. అంటే ఇప్పుడు గురువు 2 నెలల పాటు మన సంతాన విషయంలో చాలా మనకి హెల్ప్ఫుల్గా ఉంటారు, మనకి సహాయకారిగా ఉంటారు వాళ్ళ అభివృద్ధికి. అలాగే అని మనం చెప్పుకున్నాం కదా, అది వాటికి పూర్తి వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఇక్కడ కేతు ఇవ్వబోతున్నారు. పిల్లల యొక్క చదువు ముందుకు సాగకుండా ఉండటము, వారికి ఆటల మీద వాటి మీద శ్రద్ధ పెరగటము, అది కూడా వయసుని బట్టి ఉంటుందనుకోండి. ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఒక రకంగా ఉంటారు, 10th క్లాసు ఆ స్టేజ్కి వచ్చాక కొంచెం స్నేహాలు పెరుగుతూ ఉంటాయి. అందులో మన బుద్ధి కర్మానుసారం అని చెప్పేసి మనకు దొరికేటటువంటి మిత్రులు మన కర్మను బట్టి మనకి మంచి మిత్రులు దొరుకుతుంటారు. తెలివైన వాళ్ళు, ఏ విధమైన వ్యసనాలు లేనిటువంటి వాళ్ళు. ఇంకా ఇంటర్మీడియట్ అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు హీరోలుగా తయారవుతారు. ఎంతసేపు కొత్త దానికోసం ఇప్పటి వరకు జీవితంలో అనుభవించినటువంటివి ఏవైతే ఉన్నాయో, ఆ సిగరెట్ తాగటం అని ఇలాంటివన్నీ మనం సరి అయినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ విధమైనటువంటి చెడు అలవాట్లకు కూడా వాళ్ళు లోనయ్యేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కేతు ఆ విధంగా ప్రోత్సహిస్తూ ఉంటాడు. గురువుగారు వాళ్ళ అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంటే ఈయన వ్యతిరేకమైనటువంటి ఫలితాలని సంతానం మీద కలగజేస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లల విషయంలో శ్రద్ధ వహించడం, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో చదువుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఇవన్నీ కూడా ఏదో కాలేజీకి వెళ్తున్నాడు, వస్తున్నాడు, అడిగాడు, డబ్బులు ఇచ్చేస్తాం అన్నట్టు కాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని తీరవలసిందే. ఇందులో ఏమాత్రం మొహమాటం లేదండి, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇకపోతే మేషరాశి వారికి ఏకాదశ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుందండి. ఏకాదశ స్థానంలో అంటే ఒక 25 రోజులు మాత్రం తక్కువగా, మొత్తం సంవత్సరం అంతా కూడా ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు చక్కగా చాలా చక్కటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ధనానికి లోటు ఉండదు. అలాగే సోదరులు అందరూ కూడా మీకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటారు. ధనార్జన బాగుంటుంది. ఏ కొత్త వ్యవహారం మొదలుపెట్టినా అందులో పూర్తి విజయాన్ని మీరు సాధించగలుగుతారు. ఈ విధంగా రాహు మీకు పూర్తి అనుకూలురు. లాస్ట్లో మాత్రం 25 రోజులు దశమ స్థానంలోకి వస్తున్నారు. అక్కడ చిన్నపాటి వృత్తిపరమైన ఇబ్బందులు కలగజేస్తారు తప్పితే సంవత్సరం ఇంచుమించుగా 11 నెలల 6 రోజుల పాటు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. తదుపరి శనిగ్రహ సంచారం తీసుకున్నట్టయితే మీకు శని 1000 స్థానంలో ఉన్నారు. దీనిని ఏలినాటి శని అంటారు కూడా. ప్రారంభ దశలో ఉన్నది అంటే వెనక దానిలో ఉంది. అక్కడ 2.5 సంవత్సరాలు ఆయన సంచారం చేస్తారు. తదుపరి జన్మల్లోనూ, తదుపరి ద్వితీయ స్థానంలోనూ, అంటే ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు పోయింది పోగా ఇక 7.5 సంవత్సరంలో కొంతకాలం గడిచింది. మిగతాదంతా కూడా ఏలినాటి శని ప్రభావంలోకి వస్తుంది. ఈ ఏలినాటి శని ప్రభావంలో వ్యయంలో ఉన్న కారణంగా డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. మీరు ఎంత కాదనుకున్నా తప్పనిసరి పరిస్థితులు వస్తూ ఉంటాయి, వ్యయమైపోతూ ఉంటుంది. అలాగే ధన నష్టం అంటే మళ్ళీ వేరు, ధన వ్యయం అంటే వేరు. ధన వ్యయం అంటే మీరు ఖర్చు పెట్టుకోవటం. ధన నష్టం అనేటప్పటికి ఏమవుతుంది అంటే పరస పోగొట్టుకోవటమో, లేకపోతే ఎవడో మాయమాట చెప్పి మనం ముంచేయటమో, లేకపోతే ఎవరికో మీరు హామీ ఉన్నారనుకోండి, వాడు కట్టకపోతే వచ్చి మీ మీద పడుతూ ఉంటారు వాళ్ళు. ఇలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా ఆ విషయాల్లో ఎవరికి హామీలు ఉండవద్దు. ఇది నా సూచన. ఆ విధంగా కొంతమందికి కళతర నష్టం కూడా జరుగుతుందండి. అంటే భార్య విషయంలో కొంచెం భార్యను కోల్పోవటం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది కారాగార శిక్ష కూడా పడుతూ ఉంటుంది. ఎందుకని కారాగార శిక్ష అంటే ఇక్కడ ఒక రాశి ఫలితాలు మనం చెప్పుకుంటున్నామంటే భారతదేశ జనాభా 830 కోట్లలో 12 రాశులు పెట్టి భాగిస్తే సుమారుగా 70 కోట్ల మందికి ఒకటే ఫలితము రాదు. వ్యక్తిగత జాతకం ద్వారా మాత్రమే మనకు ఖచ్చితంగా చెప్పగలము. అందుచేత ఈ 70 కోట్ల మందిలో కొంతమంది మహాపుణ్యాతులు ఉంటారు, కొంతమంది పరమ దుర్మార్గులు ఉంటారు. అటువంటి దుర్మార్గులకి కారాగార శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ముఖ్యంగా చెప్పాలి అన్నట్టయితే గురువు మనకి 2 నెలల పాటు అనుకూలంగా ఉన్నారు మేషరాశి వారికి. అలాగే రాహు ఇంచుమించుగా మీకు సంవత్సరం పాటు ఆయన అనుకూలంగా ఉన్నారు. 2 గ్రహాల అనుకూలత ఉన్నది. 2 శనీశ్వరుడు, కేతువు 2 గ్రహాల యొక్క ప్రతికూలత కూడా ఉన్నది. కాబట్టి మీరు సంవత్సర కాలం కాబట్టి ఈ శనికి ఏదైనా
జపం చేయించుకోవటమో, లేకపోతే అలాగే కేతువు కూడా జపం చేయించుకోవటం లాంటివి మంచివి. ఒకవేళ అంత జపాలు అవి చేయించేటటువంటి ఆర్థిక స్తోమత లేకపోతే, రోజు మనం ఎలాగా చదువుకుంటున్నాం కదండి, చెప్తూనే ఉంటాను కదా నేను, నవగ్రహ జపంతో పాటుగా ఈ శని త్రయోదశి అని వస్తూ ఉంటుంది, ప్రతి సంవత్సరం వస్తాయి, 2-3 వస్తాయి. అట్లాంటి వచ్చిన రోజుల్లో ఆ నువ్వులు ఎవరికైనా దానం ఇవ్వటం కానీ, లేదా కొన్ని నువ్వులు తీసుకుని వెళ్ళి అక్కడ నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత శనీశ్వరుని పాదాల మీద వేయటం, లేదా అదే రోజు ఓ 10 రూపాయలు 20 రూపాయలు నువ్వులు నువ్వు నమ్ముతారు, అది తీసుకువెళ్ళి అక్కడ చేయటం. పూజారి దాని టికెట్ తీసుకుంటే పూజారి గారు కూడా వచ్చి మీకు అభిషేకం కూడా చేయిస్తారు. అవి అయితే మేము కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటిదే. ఇంకా ఉండాలంటే శని నువ్వులు దానం చేయటం అనేటువంటి కూడా ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ద్వారా చాలా మంచి ఫలితం ఉంటుంది. అది మన ఫలితాలు వేరే వారికి మనం అప్పచెప్పేసినట్టు. కాబట్టి ఆ బ్రాహ్మడు తీసుకున్న బ్రాహ్మడు ఆయన మళ్ళీ వదిలించుకుంటాడు. అదొక వరం ఉంది బ్రాహ్మడికి. దానాన్ని తీసుకోగలడు, ఆ పాపాన్ని భరించగలడు, ఆ పాపం నుంచి తప్పించుకోగలడు. ఆయనకు కొన్ని ఉన్నాయిలేండి పద్ధతులు. ఆ పద్ధతుల ప్రకారంగా ఆ సహస్ర గాయత్రి చేస్తే మీ దగ్గర తీసుకున్నటువంటి ఆ దోష ఫలితాలన్నీ కూడా ఆయన పోగొట్టుకోగలుగుతాడు. అలాగే కేతువుకి 1.25 కేజీ ఉలవలు అంటారు మన తెలుగులో వాడుకలో. ఆ ఉలవల్ని అది కూడా దానం ఇవ్వచ్చు. దాంతోపాటు ఒక 100 రూపాయలు 200 ఇస్తే బ్రాహ్మడికి ఆయన తీసుకుంటాడు. ఆ తర్వాత ఆయన వదిలించుకుంటాడు, అది వేరే విషయం. 2 గ్రహాల అనుకూలత, 2 గ్రహాల ప్రతికూలత ఉన్నది. కాబట్టి మీరు ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అనుకూలము కాదు. అలాగే పిల్లల విషయంలో కేతువుతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురువు గారు 2 నెలలు మాత్రమే వారికి ప్రొటెక్షన్ ఇవ్వగలడు. దీని ప్రకారంగా శని అయితే మనకి మొత్తం 2.5 సంవత్సరాలు కొన్ని ఇబ్బందులు పాలు చేస్తారు. ఏళ్ళనాడు శని కాబట్టి అంటే ఖర్చులు ఎక్కువ అవటం, ధన నష్టం జరగటం, ఇట్లాంటి వాటిలో చాలా జాగ్రత్త ఉండాలి. రాహుగ్రహం మాత్రం మీకు పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మేషరాశి వారికి సంక్రమిస్తాయి. శుభం భూయాత్.